గోపాల్ చొక్కాపురం నుంచి వచ్చిన చిన్ను ప్రభాకరానికి మూర్తన్న గారితో చాలా చెప్తా ఉన్నారు. ఒక కళని ప్రపంచం ముందు నిలిపించడానికి ఆ కళని ఈ కార్యక్రమానికి యూట్యూబ్ ఇన్స్టాగ్రామర్లుగా మేము మహాలక్ష్మి అఫీషియల్స్ అని చందాపురము మీ చందాపురం బిడ్డ అని ఒసూరు కన్నడి గాని హాయ్ ఫ్రెండ్స్ దండాలని మా చిన్ను ప్రభాకర్ అని కూడా అందరూ ఇన్స్టాగ్రామర్లే. మేమంతా విద్య టాలెంట్ అనేది ఎవరు సొత్తు కాదు. ఇప్పుడు మేము రేపొద్దున మీరు ఎవరైనా కానీ ఇప్పుడు తీసిన వీడియోలను ఇప్పుడే మీరు 30 వీడియోలు అప్లోడ్ చేసి చూడంట. పుట్టుపుడెంతలకి మీకు ఎంత ఫాలోవర్స్ వచ్చింటారో మీరు ఎంత బాగా డెవలప్మెంట్ అయినా మీకే తెలుస్తుంది. కష్టే ఫలింటారు, కష్టపడితే ఫలితం తానుగా వస్తుంది. మీరు కష్టపడండి, ఫలితాంశం ఎదురు చూడొద్దండ. మీరు చేసే పని ఎవరో గుర్తిస్తారు. ఆ గుర్తింపుతోనే నేను ఎవరో తెలియదు ఏడో ఉంటాను ఎన్ని కోట్ల ముడకలా అట్లా పోని ఎట్టుపల్లి కుట్టి గంట రమ్మని ఇంచేపు అంటే మమ్మల్ని ఆదరించినది ఏమిటి కోసం అంటే మేము చేసిన పని. దాన్నే పని నమ్మక పొన్నమ్మోడు ఎవరు తెలియదు. దాన్ని చెప్తారు పనియే దైవమని. ధన్యవాదాలు ఈ గ్రామానికి, ఈ గ్రామ పెద్దలకి, చిన్నలకి, ఆత్మీయులకి, ఇక్కడ కోలాట నేర్చుకున్న కళాకారులకి, గురువులు రత్నమ్మ గారికి, మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ ఊర్లన్నీ మా జీవితంలో మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాము. అది కలకాలం ఎప్పుడు నిలిచిపోయినట్లుగా మేము ఒక వీడియో చేసేలేదు, తక్కువ అంటే ఒక 20 వీడియోలైనా అప్లోడ్ చేస్తాము. అదే విధంగా మన గురువుల గురించి 4 మాటలు చెప్పుకోవాలా. నేను బుక్స్ అందంలోనే చూసింది మేము మేడంని. కాకపోతే ఈ ద్రాడిబిడ్డలు తోడుకొని ఆ అమ్మ మన కోసము చందాపురం ఇంకా ఒక 50 మైళ్ళ దూరం ఇంకా ఇక్కడ వచ్చి మన బిడ్డకి నేర్పించి వాళ్ళు పోతారు. అక్క అప్పుడే ఒక మాట చెప్పి మేము ఇప్పుడు మీకు విద్య నేర్పించిస్తాము, మా పాట మీరు ఏదో కాసులు ఇస్తారు, మేము తీసుకుంటాం, మా పాట మేము పోయిస్తాము. ఆ కాసులు పుడితే మాది సెలవు అయిపోతుంది. కానీ మేము ఇచ్చిన విద్య కలకాలం వెళ్ళిపోతుంటారు. దాన్నే చెప్తారు ఊర్లో ఒక రాగమని పెట్టారు, రచ్చికింది ఎంత జనం కొనుక్కుంటాము. అట్లా మనకు ఒక విద్య నేర్పితే అది కలకాలం ఉంటుంది. మీరు అంతే. మన ఊర్లో చుట్టుపక్కల గ్రామాల్లో కోలాట ఆడండ వచ్చి అంటే కన్నా 2 నాళ్ళు ఫ్రీగా అయినా కూడా ఆడంట. ఎక్కడ దేవస్థానాలు అవకాశం వస్తే ఆడండ. మనం ఎవరైనా ప్రపంచం తెలియాలా, తెలిస్తే ఆటోమేటిక్గా మనకు అవకాశాలు వస్తాయి. మనకు అవకాశాలు వస్తే మన ఏ టాలెంట్ ఏమనేది మనం ప్రూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు కూడా కొత్త కొత్త పాటలు, మా ఎన్నో అద్భుతమైన తెలుగు పాటలు, తమిళ పాటలు, కన్నడ పాటలు అంతా ఉన్నాయి. అవన్నీ నేర్చుకొని ఈ మనకి వచ్చి 3 ప్రాంతాల కలయిక మంది, ఆ పక్క కర్ణాటక, ఈ పక్క తమిళనాడు, ఈ పక్క ఆంధ్ర, 3 ప్రాంతాల్లో మనకు అవకాశాలు వస్తాయి. మరీకుండా మూర్తి గారు మీరు చేయాల్సిన పని ఏమంటే కన్నా ప్రతి వీడియోలోనూ మీరు ఎటుపల్లి గుట్ట మీ కోలాట టీం పేరు రాయాలా, మీ మొబైల్ నెంబర్ వేయాలా. వేయాలంటే మొబైల్ నెంబర్ వేస్తేనే మీకు దూర ప్రాంతాల్లో ఇంకా అవకాశాలు వస్తాయి. మీరు వేసే వీడియోల్ని మీరు చూస్తారో లేదో ఎవరు నాకు అదే ఒక బాధాకరం ఏమంటే మేము ఎటుపల్లి గుట్టలో అయిపోతే గెజ్జి పూజ ఒక వీడియో వేస్తే ఒకరు కామెంట్ చేసేలే. మా ఊరు ఎటుపల్లి గుట్ట అత్తిమూగ నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉంది. పేరెంట్స్ అంతే ఎవరు చేసేలే. మా బిడ్డలు ఆడుతూ ఉంటారన్నా థ్యాంక్స్ అన్న వీడియో వేసిందనుక నువ్వు థ్యాంక్స్ చెప్పొచ్చు కదా, మాకు ఖుషి అవుతుంది. మీరు ఒక థ్యాంక్స్ కామెంట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ కంపెనీ వాడు 50 జనంకి ఆ వీడియో షేర్ చేస్తాడు. అది మనకు అర్థమయ్యేలే. ఆడితే కదా మీకు లైక్ చేస్తే కాస్ట్ ఏమో చూస్తే ఎవరికి ఏం వచ్చేలే. మేము చేసేది ఏమంటే ప్రచారం కావాలా. ఎక్కడో ఆంధ్రాలో ఇంకా కోలాట వాళ్ళని, అరకట్ల దాసుల్ని, డ్రామా వాళ్ళు తోడుకొచ్చి మన ఊర్లో లక్షల సెలవు చేపించుకొని చేస్తా ఉంటుంది. ఇప్పుడు మన బిడ్డలు ఆడిన దానికి ఆ సెలవు మనకు తెలుస్తా లేదు. ఆ ఆనందానికి ఇప్పుడు మీ పుట్టినీటిని ఇంకా ఆ ఆడబిడ్డలంతా ఇంటికి వచ్చిన్నారు, మీ అబ్బా మీ అమ్మలు వచ్చిన్నారు, మీ కూడా పుట్టిన వాళ్ళు వచ్చిన్నారు, మన సంబంధికులు వచ్చినారు, పక్క ఊళ్ళంతా వచ్చి చూస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసేదానికి మనం ఎంత కష్టపడినా
నేను ఎంత ఆనందంగా ఉంటుందనే దానికి ఇది ముఖ్యంగా ఈ కార్యక్రమాలంతా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీరు కోలాట పండుగ వచ్చినా కూడా ఇటుపల్లి గుట్ట మీ ఊరు పేరు వేస్తేనే మాకు పర్వాలేదు తప్ప ఇటుపల్లి గుట్ట కంటే మా వీడియో షేర్ ఇంతే నాకు సంతోషం అవుతుంది. కామెంట్ చేసి చెప్పండి, పర్వాలేదు మీరు ఏ భాషనే వేసుకోండి, కామెంట్స్ చేయండి, లైక్ చేసి ఆ వీడియోను షేర్ చేసుకుంటా అంటే మన కోలాట పండుగలు అంతా ప్రపంచమంతా తిరుగుతాయి. ఇప్పుడు మేము లైవ్ వేస్తే పొద్దున పూట 7 గంటల రాత్రికి 7 గంటల పొద్దునే లైవ్ వేస్తే అమెరికాలో 9 గంటల రాత్రి అంటే వాళ్ళు లైవ్ లో చూస్తారు. సార్ మీరు వేసే ఆ కోలాట పండుగలు అంతా ఎంత బాగుంటాయి సార్. మేము చిన్నప్పుడు మా అమ్మలు ఊర్లో ఉన్నప్పుడు ఇంటా ఉంటే ఇప్పుడంతా ఉద్యోగాల పైన మేము ఇక్కడ చెట్లు అయిపోయినా మేము చూసేకైతే మీ వీడియోలు చూస్తూ ఉంటాం, చాలా సంతోషంగా ఉంది అంటా ఉంటారు. అదంతా పోయేదానికి కారణం ఏమంటే మీరే, మేము ఇంకానే పోయింది మీరే అంతా చేస్తూ ఉంటారు. చాలా సంతోషము. ఇట్లే కార్యక్రమాలు చేయండి. మీరు ఏం కార్యక్రమం చేసినా కానీ దండాలు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాడు. ఎప్పుడు వచ్చి మీకోసం కార్యక్రమం చేస్తారని జై తెలుగుతల్లి, జై భారత్ మాత. ధన్యవాదాలు. ఇప్పుడు ఒసూరు కండి కానీ 4 మాటలు మాట్లాడతారు. వాళ్ళు కూడా మదగొట్టుపల్లి బేలగొట్టుపల్లి ఇంకా వచ్చిన్నారు. వాళ్ళు వచ్చి ఈ దేవాలయాల కోసమే వీడియోలు వేస్తూ ఉంటారు. వాళ్ళని ఇప్పుడు మా పక్కలో పెట్టుకొని వీడియోలు చేస్తూ ఉంటాము. అన్నోళ్ళు వచ్చి పెన్నీళ్ళకి ఫోటోగ్రాఫరు, పెన్నీళ్ళంతా వీడియోగ్రాఫర్ గా చేస్తూ ఉంటారు. వాళ్ళనే ఒక ఒసూరు కన్నడి కానీ ఇన్స్టాగ్రామర్ గా చేసి పోతూ సార్ మీరు ఆడ విద్య నేర్చుకున్నారు, ఆ విద్య మా ప్రాంతానికి వస్తే మా చిన్నోళ్ళు ఇట్లా కష్టపోయేదంతా మీరు ఆ వీడియోగ్రాఫర్కి తెలుసు ఎట్లా వీడియో చేయాలనేది. మాకేం తెలుసు, ఉండి ఎట్లా వేస్తాము, కలిగింది కావ్యట్రంగా అనేది కలిసి కొట్టిస్తాము. కానీ వాళ్ళైతే కరెక్ట్ గా కొట్టి యాడికి రీచ్ కావాలని రీచ్ చేస్తూ ఉంటారు. అట్లా వాళ్ళు వేసే వీడియోలు పొద్దు అందరూ చూస్తూ ఉంటారు. చాలా సంతోషము. ధన్యవాదాలు. ఇప్పుడు అన్నోళ్ళు కూడా మాట్లాడుతున్నారు 4 మాటలు. ధన్యవాదాలు. ನಮಸ್ಕಾರ. ಇಟ್ಪಳ್ಳಿ ಗ್ರಾಮಸ್ಥರು ಇಲ್ಲಿ ನನ್ನ ಕರೆಸಿ ಈ ಒಂದು ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ನಿಮ್ಗೆಲ್ಲ ನಾನು ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸ್ಕೊಳ್ತಾ, ಈ ತರ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಎಲ್ಲ ಊರಲ್ಲೂ ನಡಿಬೇಕು. ನಮ್ಮ ಒಂದು ಕಲೆ ಸಂಪ್ರದಾಯ, ನಮ್ಮ ಆಚಾರ ವಿಚಾರ ಯಾವತ್ತೂ ಎಲ್ಲ ಊರಲ್ಲೂ ಉಳಿಸ್ಕೊಂಡೋಗ್ಬೇಕು, ಬೆಳೆಸ್ಕೊಂಡೋಗ್ಬೇಕು. ಇಲ್ಲಿ ಆಡಿದಂತ ಮಕ್ಕಳೆಲ್ಲರೂ ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಒಂದು ಪ್ರದರ್ಶನ ಕೊಟ್ಟರು. ಇದೇ ರೀತಿ ಇಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ಯಾರು ನೋಡಿದ್ರೆ ಹುಡುಗರು ನಾವು ಆಡ್ಬೇಕಂತ ಅವ್ರ ಮನಸ್ಸಲ್ಲಿ ಇರುತ್ತೆ. ಅವರ ಪೋಷಕರು, ಅವ್ರ ತಂದೆ ತಾಯಿಗಳು ಆ ಒಂದು ಮಕ್ಕಳಿಗೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ಉತ್ತೇಜನ ಕೊಟ್ಟು ನೆಕ್ಸ್ಟ್ ಇನ್ನೊಂದ್ಸರಿ ಯಾವಾಗಾದ್ರೂ ಈ ಕೋಲಾಟ ಆಡಿದಾಗ ಅವ್ರಿಗೆಲ್ಲ ಒಂದು ಅವಕಾಶ ಕೊಡಿ ದಯವಿಟ್ಟು. ಯಾಕಂದ್ರೆ ಈ ಕಲೆನ ಬೆಳೆಸ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಾಗಿರೋದು ನಮ್ಮ ಎಲ್ಲರ ಕರ್ತವ್ಯ. ಇವತ್ತು ಈ ಒಂದು ಕಲೆ ಕಣ್ದಿರಾಗ್ತಾ ಇದೆ. ಯಾಕಂದ್ರೆ ಆರ್ಕೆಸ್ಟ್ರಾ, ಡ್ರಾಮಾ, ಸಿನಿಮಾ ಅಂತೆಲ್ಲ ಹೋಗಿ ನಮ್ಮ ಡ್ರಾಮಾಗಳು ಇವೆಲ್ಲ ನಿಂತೋಗಿದೆ. ಇದರಿಂದ ಈ ತರ ಒಂದು ಕಲೆನ ಬೆಳೆಸ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. ಆ ಬೆಳೆಸ್ಕೊಂಡು ಹೋಗುವಂತ ಕೆಲಸ ನಾವು ಮಾಡಬೇಕು. ಇದಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಬೇಕಾಗಿ ವಿನಂತಿ. ನಮಸ್ಕಾರ. నేను ఇంట్లో పెళ్ళికి వచ్చేదానికి కారణం మున్రాజన్న. ఒకరు ఎవరు ముందు కాకుంటే యావది ఏమీ నడిచేదు. ఎలా అంటే ఆయన పాపం ఫోన్ చేసి రాక మీ కోలాట చూసి మాకే ఆశాయా, మా ఊర్లను నేర్పియాలా అనేసి పాపం ఆయన పిలిచింది. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లే కలుగురికి ఇంకా చిన్నోళ్ళు టీచర్ మాటకు రెస్పెక్ట్ ఇచ్చి ఆయా మేడం మేము వస్తామనిసి 4 బిడ్డలు నా కోసము డాన్స్ ఆడి అందరినీ ఖుషి పెట్టినారు. వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే ద్వారా కలుగురికి ఇంకా మన ఊర్లో వచ్చి పాపం మనకి చాలా సపోర్ట్ చేసి మనము వాళ్ళ ఊర్లో కూడా వినాయక చేసినప్పుడు ఒక టైం పోయి ఆడుకుని వాళ్ళు అంతే బాగా మనకి పోయిందానికి గమనించి వాళ్ళు పెట్టిన మనల్ని చూసి అనిపించి ఈ పొద్దు మనము మన చేతి అయినంత ఒక చిన్న కానుకగా వాళ్ళకి ఇస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి ఆడినందుకు చాలా థ్యాంక్స్. మనకి ఈనాడు కలుగురికి ఇంకా ఈతకు వచ్చి ఈ కోలాట్లో పాల్గొన్న మన చిన్నోళ్ళే కానీ ఈతవ అద్భుతంగా కోలాట ఆడిన చిన్నోళ్ళే కానీ అందరూ మన బిడ్డలే. ఆ బిడ్డల తర ఇంకా ఉండే చిన్నోళ్ళు నేను కోలాట్లో చేర్పి ఇంకా ట్రైనింగ్ ఇచ్చి ఈ కోలాటను ఇంకా పెద్ద చేసి ఈ ప్రాంతం అంతా కోలాట్ల నిండిపోవాల. ఇప్పుడే అర్థం నిండింది. ఇంకా కోలాట్ల ఈ ప్రాంతం పూరా నిండిపోవాలా. వేరే కళకు ఇంకో కాలకంతా గ్యాపే లేదు. ఇప్పుడు అటువంటి కోలాట కళని ఇప్పుడు యా ఊర్లో చూసినా పెంచుతారు. ఈ ఊరే కాదు, ఇంకో ఊరే కాదు, మన ప్రాంతంలో టోటల్ గా అన్ని ఊర్లను ఈ ఊర్లో కోలాట ఆడే చిన్నోళ్ళు లేదనేకేలే అన్ని నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కోలాటలో ప్రతి ఒక్క ఊర్లోనూ ఇదే తర కోలాట నడుస్తూ ఉంది. నేర్చుకొని ఇంకా పక్క ఊర్లో అంతా నేర్చుకొని మన రత్నం టీచర్ గారిని యాడున్నా పిలిస్తే
సెకండ్లో వచ్చి మనతో నిలుచుకుంటారు. అటువంటి టీచర్ వాళ్ళు తోడుకొచ్చి ఈ కోలాట్ని ప్రాక్టీస్ చేసుకొని ఇంకా చుట్టుపక్కల ఊర్లంతా ఈ కార్యక్రమాన్ని బాగా నడిపియాలని కోరుకొని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొన్న కొలుగురుకి మన బాగ్లూరు పక్కల ఏమూర పోయావు. సో పోయిన చూడప్పుడు మన ఊర్లో కోలాటం నడిచా. ఆ కోలాటము ఆ చిన్నోళ్ళు ఆడిన డ్యాన్స్ చూసి ఆ ఊర్లో చిన్నోళ్ళు రెడీ చేసి రత్నం టీచర్ని కూడా పికప్ చేసేవాళ్ళు. ఎవరికి తెలీదు, నాకు మాత్రమే తెలుసు. బుక్ చేసింది అయిపోయా, వస్తాము త్వరలో మాట్లాడతామని చెప్పినారు. అది ఒక విద్య కళ. ఆ పొద్దు ఆ కళ్ళు నిజంగానే మేము ఎన్నో గ్రూపులు నేను కోలాట చూసినాను. ఆ కలుగురు టీము ఆ బాగాడే మా మోహనే ఒప్పుకుంటాడు. మా మోహనే చెప్తాడు, సార్ మేము కూడా లేదు, మేము జీరో వాళ్ళ దగ్గర. అంత అద్భుతంగా ఆడతారు. నిజంగానే చాలా థ్యాంక్స్. ఎలాంటి కళను గుర్తించాలా. ఎవరైనా అంతే కళ నేను నా విధి మీ చేతులు నేర్చకాయలే, మీ విధి నేను నేర్చకాయలే. ఎవరి విధి వాళ్ళదే. ఎవరంతే నేనేం పెద్దగా చదువుకోలే, 10వ క్లాస్ చదువుతా అంతే. ఈ పొద్దు మాత్రం మాట్లాడుతూ ఉన్నాను. కానీ మనం నేర్చే మన ప్రాక్టీస్ కానీ మన అనుభవం కానీ మన పాఠాలు నేర్పుతుంది. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు మనం చూస్తాము. ఈ మంచి కళను నేర్చి ఆ కళ్ళుగురికి పొద్దుబాక సూలిగిరి ఏడరా ఉంది, ఆ కళ్ళుగురికి నేను ఏడుంది అని నేను అంటా ఉంటాను. నేను ఏడు పోతాను, మీరు వేరే అంటున్నాం. మీరు రానే రావాలి రాస్తారని ఆయన ఇసుకోపోయినాన్ని. కానీ ఇప్పుడు కళ్ళుగురికి వీడియో వేస్తే యూట్యూబ్ లో నాకు ఒకే వారంలో 57,000 జనం చూసి నాకు అదే ఒక ఆశ్చర్యము. చాలా సంతోషం. బాగా మీరు చాలా అద్భుతంగా ఆడినారు. అట్లాంటి కళ నేర్పించినారు మా గురువు గారు. అదేవిధంగా ఈ పొద్దు మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఆడనా కానీ దండాలు ఎవరు మీకు తెలుసా అంటే దండాలు మా మామయ్య అని చెప్పినాడు. చిన్నోళ్ళకంతా నేను అది చెప్పేది. మామయ్య అంటే ఎట్లా అంటే మీ అమ్మోళ్ళకి నేను తమ్ముడు అని చెప్పండి. ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదేవిధంగా కాన్లెట్ల 14వ తారీఖు గెజ్జె పూజ ఉంది. ఇట్ల పిల్లలందరూ వచ్చి సరే తప్పైంది. ఇటు పిల్లలు వచ్చి సపోర్ట్ చేయాలా. ఇదే విధంగా ఆయనకి కలుగురికి ఒళ్ళు రావాలా. మీరంతా సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఖుషి అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ ఇన్స్టాగ్రామ్ అయిపోతుంది. రత్నమ్మ కోలాట అంటే మేము చూసేయాలి. దానికి ఏమైనా పేరు ఉండాలా. చందాపురం పెడతారా? మీరు ఏమైనా బిడ్డ పెట్టండి. చందాపురం కోలాట్ మేస్ట్రో ఏమో పెట్టుకోండి మేడం. అందరూ పెద్దలంతా వచ్చినారు. చేపు సహకరించిన తల్లిదండ్రులకి పాదాభివందనాలు తెలియజేసుకుంటాము. నేనేమన్నా మిమ్మల్ని గురిపెట్టి మాట్లాడి తోట్లు కూడా గెలిచి తింటే తిప్పుకోవడం తండ. ఆ టైంలో నవ్వునంతా ఉంటారు అన్నట్టు చెప్పుకుంటాం అంతే. ఇప్పుడు చెప్పిస్తాం.